మాన్యులు కాక ఆత్మయందు దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. మనము ఆశ అయితే పొందినాలో అందుకోలేకపోవచ్చున్నాను, నా చేయి పట్టుకో నా యేసయ్య అనే పాట మనం పాడతాం. మనకి ఆసక్తి ఉంటుంది, భక్తి సాధన చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుంది. మనము ఆ ఆసక్తిలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాము. ఆ ఆసక్తిని మనము చవి చూస్తూ ఉంటాము. ఆసక్తి ఉండటం చాలా మంచిదే, కానీ ఆత్మయందు తీవ్రత లేకపోతే ఆ ఆసక్తి ఏమైపోద్దట, పనికి రాకుండా పోతుంది అని దేవుని వాక్యం చెప్తాం. చాలా మందికి పిల్లలకి చదవాలనే ఆసక్తి ఉంటుంది, కానీ ఆ పిల్లలు చదువుకోవడానికి ఇష్టపడరు. బుక్స్ తీస్తారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాడికి ఆసక్తి ఉంది, ఆ కార్యనిర్వహణ చేయగలిగినటువంటి ఆ స్థితి వారిలో లేదు. కాబట్టి చాలామంది పని చేయాలనిపిస్తుంది, ఆ పని ప్రారంభించాలనుకుంటాడు, కానీ కొద్ది నిమిషాల తర్వాత చేద్దాంలే, మళ్ళీ చేద్దాంలే, ఒక అరగంట పడుకొని చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే, రేపు చేద్దాంలే అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. యేసు ప్రభువు వారు పౌలు గారిని పిలిచిన తర్వాత, పౌలు గారిని ఏర్పాటు చేసుకున్న తర్వాత, పౌలు గారు రక్షించబడిన తర్వాత, గమనేయుని పాదాల దగ్గర దేవుని వాక్యము నేర్చుకున్న తర్వాత, ప్రభు సేవ కొరకై ప్రభు సువార్తను ప్రకటించడంలో ఆయన ఎక్కువగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు, ప్రజల్లో చూస్తున్నప్పుడు కలిగినటువంటి ఆ తీవ్రత లేకపోవడం అపోస్తలుడైన పౌలు హృదయం చాలా గాయపరిచింది. ప్రజల్లో భక్తి ఉంది, యేసు ప్రభు చనిపోయాడు మా పాపాల కొరకు, నశించిపోయినటువంటి వారి కొరకు తిరిగి లేచాడు, పరలోకాన్ని మా కొరకు ఏర్పాటు చేస్తున్నాడనే నమ్మకం ఉంది, కానీ ఆ భక్తి ఆ ప్రభువుని చేరగలిగినటువంటి తీవ్రత లేదు. కనుక అపోస్తలుడైన పౌలు చూస్తున్నప్పుడు వీరు ఎలాగ పరలోకానికి వెళ్తారు అన్నటువంటి భయాన్ని, బాధని వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొక మాట, దీనికి కాంటాక్స్ట్లో ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి పిల్లరా, మనకి బాగా అర్థమవుతుంది వాక్యము. 14 నుంచి 16 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు ఈ మాటలుగా చెప్పబడ్డాయి. చదవండి. మీరు ఎలాంటి వాళ్ళ మధ్య ఉన్నారని చెప్తుందండి? మూర్ఖమైన వక్ర జనాల మధ్య, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఎలాంటి వాళ్ళ మధ్య ఉన్నారంటే వంకర జనాల మధ్య ఉన్నారు. మనం మంచిగా ఉంటే చూడలేని వాళ్ళు, మనం బాగుపడితే ఓర్వలేని వాళ్ళు, మనము బ్రతుకు తెరువు కొరకు ముందుకు కొనసాగుతుంటే వెనకకు లాగేవాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే పీతలను పోలినటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము. పీత ఏం చేస్తుంది? అది పైకి ఎక్కడ ఇంకోబడి ఎక్కను. ఎలాంటి వాటి మధ్య బ్రతుకుతున్నటువంటి మన జీవితాలలో దేవుడు పౌలు గారితో మాట్లాడుతున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు వంకరీ బుద్ధి కలిగినటువంటి మనుషుల మధ్య మీరు బ్రతుకుతున్నారు కదా, వంకర శాస్త్రం చేసినటువంటి వారి మధ్యలో మీరు ఉంటున్నారు కదా, ఇలాంటి వారి మధ్యలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ విశ్వాసం పతనమైపోతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫిలిప్పీ గ్రంథకర్త మాట్లాడుతూ దేవుని వాక్యం ఎలా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మూర్ఖమైనటువంటి వంకర జనం మధ్య మీరు నిరాపరాధులను, నిష్కలంకులను, అవినిందులను, దేవుని కుమారులైనట్టు సనులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తుట
వారు మీరు చూస్తే బ్రతకలేనటువంటి ప్రజల మధ్య జీవిస్తున్నారు కదా. అయితే ఈ జనం మధ్య మీరు జీవవాక్యాన్ని చేత పట్టుకోకపోతే మరణ మార్గాల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయని దేవుడు వాక్యం చెప్తా ఉంది. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుందని మనం నేర్చుకున్నాం కదా. ఆ మాట మనం చేత పట్టుకోకపోతట సాతాను వలలోనికి, సాతాను చిక్కుల్లోనికి, సాతాను సంబంధమైనటువంటి కార్యాలలోనికి మనం వెళ్ళిపోతామని దేవుని వాక్యము నిన్ను నన్ను ఈ యొక్క ఉదయకాల సమయంలో హెచ్చరిస్తా ఉంది ప్రియులారా. కనుక ఆసక్తిగా అన్ని విషయాలలో కూడా మనం ఎలా ఉండాలండి, మాంద్యము కాక ఆత్మీయంగా మనం ఎలా ఉండాలండి, తీవ్రత కలిగిన వారుగా మనం ఉండాలండి. ఆ వేడి మనలో ఉండాలా, మంట మనలో ఉండాలా, ఆ కసి మనలో ఉండాలా. పరలోకము చేరేంత వరకు కూడా ఆ తృష్ణ మనలో ఆగకూడదంట. పిలిగ్రిమ్ ప్రోగ్రెస్ అనేటువంటి ఒక బుక్ ఉంది, మీరు చదవండి కొనుక్కొని. తెలుగులో యాత్రికుని ప్రయాణం అని రాసి ఉంటుంది. జాన్ బనియన్ అనేటువంటి ఒక భక్తుడు రాశాడు. బైబిల్ కంటే అత్యున్నతంగా అమరబడినటువంటి పుస్తకాలు ఏముందంటే, అది 12 సంవత్సరాలకు పైగా జైల్లో ఉండి ఆయన రాసినటువంటి ఆ బుక్ చదివితే ఒక విశ్వాసి తన ఆత్మీయాత్రను ఎలా కొనసాగించాలి, ఎలాంటి శ్రమలు వస్తాయి, ఎలాంటి బాధలు వస్తాయి, ఎలాంటి కష్టాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అవన్నింటినీ కూడా పక్కకు పెట్టి ప్రభువు శిలువ మార్గాన్ని అనుసరించటంలో ఆయన ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయేటువంటి సూచన చూపించగలిగిన మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుని సముఖంలో మనం ఉన్నాము. మనమాట తీవ్రత లేనటువంటి భక్తి సాధన చేస్తే, ఆ తీవ్రత లేనటువంటి విశ్వాసము కలిగి ఉంటే, ఆ తీవ్రత లేనటువంటి భక్తి సాధన చేసినట్లయితే దేవుని నుండి ఏది మనము పొందుకోలేమని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. కృషి లేనటువంటి చదువు చదివిన వాడు మరి ఫెయిల్ అయిపోతాడు తప్ప పాస్ అవడు ఎవడని. అందుకే కృషితో నాశనం దుర్భిక్షం అన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, వారు మహాపురుషులుగా మార్చబడతారు. నీకు కృషి కావాలి, నీ జీవితంలో కృషి అవసరమని దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. కృషి చాలా అవసరం. కనుక భక్తి సాధనలో కూడా నీకు కృషి లేదనుకోండి, నువ్వు ఏమి సాధించలేవని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఒకడు ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్తా ఉన్నాడు, ఆధ్యాత్మికంగా ఎదిగిపోతూ ఉన్నాడు, దేవునికి అనుసంధానుడు అయిపోతూ ఉన్నాడు, దేవునికి దగ్గరకు వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాడు. కానీ ఇంకా ఆ తీవ్రత, ఆత్మీయ తీవ్రత లేని వాళ్ళు వెనకకి మిగిలిపోతున్న వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. భక్తి చాలాసార్లు ఎలా ఉంటుందనంటే, నేను గొప్ప అని ఒకరిని చూసి ఒకరు విశ్వాసంలో పతనం అయిపోతూ ఉన్నాం. ఇవేనంటదంట, నేను గొప్పని, నేనుంటేనే మీ నలుగురు ఉన్నారు, ఏదైనా నేను పట్టుకుంటా అంటే నీవు లేకపోతే మీ నలుగురు లేరని గర్వంతో నిలబడుతుందంట ఈ ఫింగరు. మీ నలుగురు ఉండాలంటే నేను ఉండాలి, ఎందుకంటే ఏదైనా పట్టుకోవాలంటే నేనుంటే తప్ప మీ నలుగురు వేస్ట్, వ్యర్థం, పనికిరారని చెప్పేసి గర్వంగా ఉంటుంది. కాబట్టి నా మాట మీరు వినాలంటదట. ఇది రిక్స్ పెడితే ఊరుకో చెప్పేవాళ్ళే నువ్వు మాటలు. నువ్వు గొప్ప అనుకుంటున్నావు, నువ్వేదో గొప్ప వ్యక్తి అనుకుంటున్నావు, నీ ఆధారం లేకపోతే నేను ఎందుకు పనికిరాలేమనుకుంటున్నావు. నువ్వు కాదు, నీకంటే నేను గొప్ప వ్యక్తిని అని చెప్పడానికి నేనున్నాను. దూరంలో ఉన్నది ఏదైనా కనుగోలన్నా, కనిపెట్టాలన్నా, చూపించాలని నేను తప్ప నువ్వు చూపిస్తావా? ఇలా ఎవరు చూపించడు, నన్నే చూపిస్తాడు. కాబట్టి నేను గొప్ప కాబట్టే ఒక దానిని పరిశీలించాలంటే నన్నే చూపిస్తారు అని చెప్పి ఇది నిలబడిందంట. వెంటనే ఇది అయిందంట, మీరు ఇద్దరు ఎందుకలా కనుక్కుంటారు, నేను ఒకరు పెద్దగా ఉన్నాను, మధ్యలో ఉన్నానని నా మాట వినాలి కదా, నా వైపు చూడండి, నా హైటు వెయిట్ ఎలా ఉన్నాను ఒకసారి చూసి మాట్లాడాలి కదా మీ ఇద్దరునని ఈ 2 నిమిషాలతో ఎదురేసి మాట్లాడుతుందట. ఒకసారి నా హైట్ చూడండి, మీకంటే నేను పొడుగ్గా ఉన్నాను కదా, మీకంటే కొంచెం పెద్దగా ఉన్నాను కదా, నా మాట వినాలి కదా. ఏదైనా సరే నేను మీకంటే పెద్దగా ఉన్నానంటే మీ అందరికంటే నేనే గొప్పవాడిని అని ఇది అంటదంట. మీ ముగ్గురే గొప్పలైతే బంగారమైన, వెండైనా, వజ్రమైన నాకు పెడతారు, కానీ మీకు ఎందుకు పెడతారు? నేను గొప్ప కాబట్టి విలువైంది ఏదైనా నాకే అలంకరిస్తుందని ఇది గర్వం పడిపోతూ ఉంటుందట. అప్పుడు అంటే లేసి అంటదట, మీ నలుగురు తన్నుకోవడంలో న్యాయం లేదేమి? నేను ఒక వ్యక్తిని ఉన్నానని మీరు ఆలోచిస్తున్నారా? మీరు ఎంత గొప్పలైతే ఈ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడిని నమస్కారం పెట్టడంలో నేను ముందు ఉంటానా, మీరు ముందు ఉంటారని అడిగిందండి. నమస్కారం పెట్టినప్పుడు ఏది ముందు ఉంటుంది? ఇదే ముందు ఉంటుంది. కనుక మన చేతిలో ఉన్నటువంటి 5 వేలే 1
తీవ్రత నీలో లేకపోతే దేవుని దగ్గర నుంచి దేవుని కృపను నువ్వు పొందుకోలేవని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాము గారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మూల పురుషుడు, ఆది పురుషుడు అయినటువంటి అబ్రహాము గారు ఆయన జీవితంలో ఒకప్పుడు బొమ్మల వ్యాపారం చేసుకొని బ్రతికినటువంటి వాడు, దేవుళ్ళని అమ్ముకొని బ్రతికినటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు దర్శించి, దేవుడు కృప చూపించి, దేవుడు శక్తి అనుగ్రహించిన తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో నిందారహితుడిగా బ్రతికాడు. దేవుని సముఖంలో నిందారహితుడిగా బ్రతికాడు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి బ్రతికాడు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవింపసాగాడు. దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగాడు. ఇన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక భార్య మాట విని తన జీవితం ఏమైపోయిందంటే 13 సంవత్సరాలు పతన స్థితికి దిగజారిపోయింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా ఆ విషయాలు ఆలోచిస్తే అబ్రహాము జీవితంలో పతన స్థితికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. 13 సంవత్సరాలు దేవునితో రిలేషన్ లేదు, దేవునితో సంబంధం లేదు, ఆధ్యాత్మిక లోతుల్లో పడిపోయాడు. దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక్క భార్య మాట విని దేవుని మాట విన్నంత మాత్రాన అవి రేపు వెనక్కి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం నుంచి మరి 15వ అధ్యాయం వరకు ఈ 4 అధ్యాయాలు మీరు చదివితే అబ్రహాము పతన స్థితి, అబ్రహాము ఆధ్యాత్మికంగా పడిపోయే స్థితి, అబ్రహాము అన్ని విషయాల్లో వెనక్కి వెళ్ళిపోయిన స్థితి, అబ్రహాము జీవితంలో మలుపు తిరిగిపోయిన స్థితిని మనం చూడగలుగుతాం. మన అబ్రహాముని మనం చూడగానే ఏమనుకుంటాము? ఆయన విశ్వాసులకు తండ్రి, ఆయన అందరికీ ఆయన నీతి పరుడైనటువంటి వాడు, ఆయన విశ్వాస పరుడైనటువంటి వాడు అనుకుంటాం తప్ప ఆ ఒక్క విషయంలోనే దేవుని మాటకు లోబడక భార్య మాట విని తప్పు చేస్తున్నందుకు ఏమైపోయాడంటే పతన స్థితికి, 0 స్థితికి పడిపోయాడు. నేను మనం జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని తీవ్రత నీలో కోల్పోయే స్థితి కొన్నిసార్లు నీకు వచ్చేస్తుంది. ఈ లోకం ఎలాంటిదని అంటట, మనం చదువుకున్న ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎలాంటిదంటండి? అది ఎలాంటిదంటండి? 2వ అధ్యాయం ఏంటమ్మా? మూర్ఖపు వక్రజనము, మూర్ఖమైనటువంటి వక్రజనము, అనంగిలు, అపవిత్రులు, పనికిమాలోలు, అనేక మనల్ని చెడుగా నడిపించేవారు చాలా మంది మధ్యలో మనం ఉంటాం. స్నేహితులతో చాలా మంది వెళ్తారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కాలేజీ దినాల్లో స్నేహితులందరూ కలుస్తారు. కలిసినప్పుడు వాళ్ళు చెప్తారు, రే మనం బేకరీకి వెళ్తామని మొదలవుతుంది, అరే మనం అక్కడ క్యాంటీన్కి వెళ్తామని మొదలవుతుంది, అరే మనం పబ్కి వెళ్దామని మొదలవుతుంది, అరే మనం క్లబ్కి వెళ్దామని మొదలవుతుంది. మొదలైనప్పుడు అరే నాకు వదిరా అని అంటాడు, కానీ కొంచెం అంటాడు. అన్ని రకాలుగా వాడు చెడిపేసినంత వరకు కూడా వాడు విడిచిపెట్టాడు. రోజు ఆడపిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఈ పిల్లలు మంచి వాళ్ళే, చాలా ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళే, చాలా పవిత్రంగా ఉన్నవాళ్ళే, పరిశుద్ధంగా ఉన్నవాళ్ళే, కానీ ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయి చెప్తుంది, నువ్వు నీ వైపు నువ్వు చూడట్లేదు, కానీ ఆ అబ్బాయి నేను చూస్తున్నాడు, ఈ అబ్బాయి నీ కోసం అడుగుతున్నాడు, ఆ అబ్బాయి ఎలాగంటున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే వంకరతరమైనటువంటి ప్రజల మధ్యన మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోగలగాలంట. అబ్రహాము అది వంకరతరమైనటువంటి ప్రజల మధ్య ఉన్నాడు కాబట్టి అబ్రహాము మీద ఆ యొక్క భార్య చెప్పిన మాట వినగానే పక్కకు మార్గాలకు మళ్ళీపోయినటువంటి స్థితి ఏర్పడింది. పూర్తిగా ఆధ్యాత్మికంగా పతనం అయిపోయాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మళ్ళీ 17వ వచనంకి వచ్చేసరికి, 17వ అధ్యాయంకి వచ్చేసరికి, ఆదికాండం తెరవండి, 17వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ సర్వశక్తుడైనటువంటి దేవుడు ఎల్షదయ ద్వారా దేవుడు మళ్ళీ ఆయనని మలచి మార్చి సరిచేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును. అబ్రహాము ఎలాగ పాడైపోయాడు, ఎలాగ దేవునికి దూరం అయిపోయాడు, అవన్నీ మనం ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. మీకు ఆ మాటలన్నీ 12వ అధ్యాయం నుంచి 15 వరకు కనబడతాయి. 17వ అధ్యాయం వరకు అబ్రహాము జీవితంలో సంతోషం లేదు. 17:1 చెబుతున్న మాట ఏంటో తెలుసా? అక్కడ అంటాడు, అబ్రహాము 99 ఏళ్ళు ముసలోడు అయిపోయినప్పుడు యెహోవా అప్పుడు ప్రత్యక్షమయ్యాడట. ఊరే పిచ్చోడా, నువ్వు నా మాట వినలేదు, సర్వశక్తి
నా సన్నిధిలో మళ్ళీ నడవటం ప్రారంభించు. నువ్వు నిందరహితుడిగా ఉండి ఎంతవరకు నింద అనుభవించావు, ఎంతవరకు శ్రమ అనుభవించావు, ఎంతవరకు శోకం అనుభవించావు, ఎంతవరకు పతనానికి దిగజారిపోయావు. ఇప్పుడు నిందారహితుడిగా బ్రతకడానికి మరొక అవకాశం ఇచ్చాడు. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సరిపోయిన దేవుడు అని అర్థం. సర్వశక్తిమంతుడు, ఆల్ మైటీ గాడ్ అంట. యావే ఎల్ షడాయ్ అంటే ఇబ్రూ భాషలో సర్వశక్తిమంతుడు అంటే ఆల్ మైటీ గాడ్. ఆయన సరిపోయిన దేవుడు అంట. రెండోది నీడనిచ్చే దేవుడు అంట. మూడోది పోషించే దేవుడు అంట. సర్వశక్తిమంతుడు అంటే సంతృప్తి పరిచే దేవుడు. ఐదోది పరిశుద్ధ పరిచే దేవుడు. సర్వశక్తిమంతుడు అంటే అన్ని రకాలుగా చేసే దేవుడు. అబ్రాహాము అన్ని రకాలుగా కోల్పోయాడు, సరిపోయినటువంటి దేవుడు. ఆయన దేవుడికి సరిపోయిన రీతిలోకి మారిపోయాడు, సరిపోని వ్యక్తిగా బ్రతికాడు. కనుకనే సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ దేవుడితో సమానత్వము కలిగినటువంటి శక్తిని మళ్ళీ ఇచ్చాడు. నీడ లేనటువంటి పరిస్థితిలో, తోడు లేనటువంటి పరిస్థితిలో, ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మళ్ళీ ఆశ్రయం అయిపోయాడు దేవుడు ఆయనకి సర్వశక్తిమంతుడిగా. పోషించలేని దేవుడి మీద ఆధారపడలేనటువంటి పరిస్థితికి వచ్చేసి లోకం వైపు చూసే స్థితి వచ్చినప్పుడు దేవుడే పోషించాడు వారికి. ఇజ్రాయేలుకు మన్నా పెట్టి పోషించినట్లుగా అసంతృప్తితో బ్రతుకుతూ ప్రభువుకి నేను మోసం చేశానని బాధలో బ్రతుకుతున్న అబ్రహాముకి దేవుడు సంతృప్తిని కలుగు చేశాడు. ఐదవదిగా అపవిత్రుడైపోయాడు హాగరుతో పాపం చేసి. దేవుడు చేసినటువంటి నమ్మకాన్ని, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మరిచి జీవించాడు కాబట్టి మళ్ళీ కూడా దేవుడు పరిశుద్ధ పరిచినట్టుగా చూడగలుగుతూ ఉన్నాడు. 99 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా దేవునితో 13 సంవత్సరాలుగా విరోధం అయిపోయాడు. చిన్నోడు కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రోజు నీవు నేను మనము ఆత్మీయ తీవ్రతలో వెళ్ళకపోతే అబ్రహాము కంటే మనం గొప్పవారం కాదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అబ్రహాము కంటే మనం ఏమైనా గొప్పవాళ్ళం కాదండి. అబ్రహాము కంటే మనం ఉన్నతమైన వారం కాదండి. అబ్రహాము కంటే మనం విలువైన వారము కాదండి. అబ్రహాము కంటే పిలువబడి ఏర్పాటు చేయబడిన వారము కాదండి. అయినా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆత్మయందు తీవ్రత కలిగిన వారముగా, ఆత్మయందు దేవునితో నడిచే వారముగా, ఆత్మయందు దేవుని బిడ్డలుగా మలచబడే వారముగా, ఆత్మయందు దేవుని చిత్తాన్ని నెరవేర్చబడే వారముగా, ఆత్మయందు దేవుని శక్తిని అనుసరించే వారముగా నీవు నేను మనము బ్రతికితే దేవుని వాక్యం యొక్క ఉదయకాల సమయంలో చెబుతూ ఉంది, నిన్ను కూడా అబ్రహామును దీవించినట్లుగా దీవించటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగుతుంది. అనేక జనాలకు తండ్రిగా దేవుడు మార్చేశాడు. అనేక మందికి ఆదర్శంగా మార్చేశాడు. అనేక మందికి దీవెనకరంగా మార్చేశాడు. అనేక మందికి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదకరంగా మార్చేశాడు. చివరికి నువ్వు వద్దు పోనటువంటి వ్యక్తులకు కూడా ఆశ్రయం అయిపోయాడు. లోతు లాంటి వ్యక్తులకి నీతో ఉండను, నాకు కలిగింది ఇచ్చి అని వేరెళ్ళిపోయాడు, పారిపోయాడు, సొదొమ కుమారుడికి అయిపోయాడు. అలాంటి వ్యక్తిని కూడా రక్షించటంలో మూల పాత్ర పోషించే వ్యక్తి అబ్రహాము గారు. ఎందుకంటే నీవు నేను మనము దేవుని సముఖంలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే నిన్ను మరలా దేవుడు సర్వశక్తివంతుడైన వాడు హెచ్చించి బలపరచగలిగిన శక్తివంతుడని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదికాండంలో చూడండి 35 అధ్యాయంలో చూస్తే అన్ని రకాలుగా మొదటి వచనం చదవండి. 35 మొదటి వచనంలో మాట చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. 25 సంవత్సరాలుగా యాకోబు జీవితంలో దేవునితో సరైనటువంటి సంబంధం లేదు. దేవుడు అన్నదమ్ములతో గొడవ, తండ్రితో విరోధం, లోకము దేవునితో సంబంధం కోల్పోయి బ్రతికితే ఏమైపోయింది పరిస్థితి? ఏ స్థితికి వెళ్ళిపోయాడు యాకోబు స్థితి? ఏమైపోయిందంటే ఎప్పుడు భయంతో బ్రతికాడు. ధైర్యం లేని వ్యక్తిగా బ్రతికాడు, సంతోషం లేని వ్యక్తిగా బ్రతికాడు, ఆనందం లేని వ్యక్తిగా బ్రతికాడు. ఎప్పుడు దుఃఖదినాలే. 25 సంవత్సరాల పాటు ఎన్ని ఉన్నా ఏమీ లేనటువంటి వాడుగానే బ్రతికాడు, బానిసగానే బ్రతికేశాడండి.
అబ్రహాము కుమారుడైనటువంటి ఆశీర్వాద పుత్రుడైనటువంటి ఇస్సాకుకు పుట్టిన యాకోబు పరిస్థితి ఎంత భయంకరం అయిపోయిందనంటే, ఎంత దీవెనకరంగా ఉండవలసిన మనిషి ఎంత బాధాకరంగా మారిపోయాడంటే దేవుడు బాధపడేంతగా మారిపోయాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శించాడు. సర్వశక్తుడు ఆయన మీద ఎప్పుడైతే ఆ కృప చూపించాడో, ఎప్పుడైతే యాకోబును దర్శించాడో, ఎప్పుడైతే ఆయన కాపుదల యాకోబు మీద అనుగ్రహించాడో, ఎప్పుడైతే యాకోబు మీద ఆయన దీవెన సంరక్షణ అనుగ్రహించాడో, ఆయన జీవితంలో సంతోషం మొదలైంది. ఎప్పుడు లోకము నుండి బేతేలు వైపుకు మళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రము కలుగును. ఇంతవరకు ఏమని ఆలోచించేవాడంటే, నేను రాహేలు వెనక వెళ్ళాలి, నేను లేయా వెనక వెళ్ళాలి, నా అన్నను మోసం చేయాలి, నా తండ్రిని మోసం చేయాలి, నా అన్న ఆస్తిని నేను కొట్టేయాలి, ఇలాంటి చెడు ఆలోచనలు ఉన్నటువంటి యాకోబు జీవితంలో ఎలాగండి బేతేలు వైపు మళ్ళడానికి 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము అంత గొప్పోడు, మళ్ళీ తిరిగి రావడానికి పతన స్థితి నుంచి పరిశుద్ధతలోకి రావడానికి 13 సంవత్సరాలు పడితే, యాకోబు పతన స్థితి నుంచి పరిశుద్ధ స్థితిలోనికి రావడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. ఆ 25 సంవత్సరాలు పతన స్థితి నుండి పరిశుద్ధ స్థలంలోనికి బేతేలుకు దేవుని మందిరంలోనికి అప్పుడు అడుగు పెట్టినట్టుగా చూడగలుగుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును. దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట నీవు నేను మనం అంటే ఎలా ఉండాలంటే సిగ్గు పడేవారని అక్కర్లేనటువంటి వారిని మాట్లాడుతున్నాం. దేవుని ఎదుట పరిశుద్ధులంగా, దేవుని ఎదుట పవిత్రులంగా, దేవుని ఎదుట దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. తరువాత యాకోబుని ఎంత బాగా దేవుడు దీవించాడో నీకు తెలుసు, నాకు తెలుసు, మనకు తెలుసు. యాకోబు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు యాకోబుని చూసిన వాళ్ళందరూ కూడా మోసగాడు 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 అనేవాడు. ఈరోజు యాకోబు ఎలాగైపోయాడంటే ఒక దేశానికి ఆ పేరు తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలుగా మారి. నీవు కూడా ఒంటరిగా ఉండొచ్చు, నీవు అన్ని రకాలుగా బలహీనులు కావచ్చు, నువ్వు అన్ని రకాలుగా నోచుకోలేనటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, అన్ని రకాలుగా నువ్వు వెనకబడే వ్యక్తిగా ఉండొచ్చు, ఆర్థికంగా బాగులేకపోవచ్చు, ఆత్మీయంగా బాగులేకపోవచ్చు, ఎన్నో రకాలుగా ఆరోగ్యంగా బాగులేకపోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నీడ నీ మీద ఎప్పుడు పడుతుందో, దేవుని కృప నీ మీద ఎప్పుడు పడుతుందో, దేవుని దీవెన ఎప్పుడైతే నీ మీద పడుతుందో, దేవుడు నిన్ను నీ బ్రతుకుని మార్చడానికి ఆయన సిద్ధమైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందుకే యాకోబు జీవితాన్ని దేవుడు మార్చేశాడు. మన ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ దేశాన్ని మ్యాప్లో లేకుండా చేస్తానన్నాడు. ఆయన భూమి మీద లేకుండా పోయింది. అసలు ఇజ్రాయెల్ దేశాన్ని కొద్ది రోజుల్లో నేను మ్యాప్లో లేకుండా సర్వనాశనం చేసేస్తాను, సమస్తాన్ని నేను తీసేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఒక 10 రోజులు కూడా 6 days 7 days అయింది. హెలికాప్టర్ ప్రమాదంలో, ద్వార ప్రమాదంలో దుర్మరణం చెందిపోయాడు. దేవుని నిన్ను ముట్టినవాడు నీ కనుగుడ్డును ముట్టువాడితో సమానం. అసలు ఆడు ఊహలోకి వస్తే ఆడు లేపేశాడు దేవుడు. ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి, ఆ వాగ్దానపు మనుషుల మీదకి ఆ ఊహ రాగానే దేవుడు ఏం చేసి ఆ మనిషిని లేకుండా చేసి పడేశాడండి. అలాంటిది నువ్వెంత ప్రేమించి, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు నడవాలని, ఆయన కొరకు ముందుకు కొనసాగాలని ఆలోచించగలిగిన నిన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడని ఎలా అనుకుంటావు? ఆయన మరువని దేవుడు, మారని దేవుడు కనుక మనము నీవు నేను మనం ఎలా ఆయనకి మరుగైంది ఏమి లేదంట. అది ఒక మాట ఉంది కదండి, సిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేనిన బ్రతుకును మార్చితివి. సిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేనిన బ్రతుకును మార్చితివి. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్య, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్య. నన్ను చూచినావయ్య, నన్ను కాచినావయ్య, మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు
యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. శ్రమలైనా సుడిగుండాలైనా శోధనలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. ఆయనకి ఏది మరుగు లేదండి. ఆయన ఉదయము దాని ఆంతరాన్ని పెరిగినటువంటి వాడు, ఆయనకు అన్నీ తెలిసినటువంటి వాడు. అలాంటి దేవుడిని నీవు నేను మనము ఎలా ఏ రకంగా ఆలోచిస్తున్నామని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ యొక్క మాటలు చెప్పబడతా ఉన్నాయి. పిల్లరా, ప్రకటన గ్రంథం తెరవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి కుమారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనము. దేవునికి స్తోత్రము కలుగును. నేను ప్రేమించే మనుషుల్ని దేవుడు ఏం చేస్తాడండి? గద్దిస్తాడు. నువ్వు గద్దించట్లేదు, దేవుడు నిన్ను వదిలేశాడని అంటే, నేనేం అనట్లేదు దేవుడు అని అంటే నిన్ను దేవుడు వదిలేశాడని పూర్తిగా. అంటే దేవుడికి నీకే సంబంధం లేదు, దేవుడితో నీకేం రిలేషన్ కట్ అయిపోయింది. నాకు నిన్ను గద్దిస్తున్నాడు. నీకు శ్రమ, నీ కష్టం వచ్చినప్పుడు ఆయన నీ చేయి పట్టుకుని అప్పుడప్పుడు చిన్న చిన్న సోదములు శ్రమలు కలుగు చేసి దేవుడిని గుర్తు చేసుకునేటట్లు చేస్తున్నాడంటే ఇంకా దేవుడి కృప నీ మీద విస్తారంగా ఉంది నాకు. ఇంకా ఆయన కాపుదల నీ మీద చూపిస్తున్నాడని అర్థం. ఇంకా ఆయన ప్రేమ నీపై, కనికరం నీపై ఉంచుతున్నాడని అర్థం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకేమైనా చిన్న కష్టం వచ్చిందంటే, చిన్న బాధ వచ్చిందంటే, ప్రభువు నీ వైపు చూస్తున్నాడు. నిన్ను మళ్ళీ దీవించాలని, మళ్ళీ నిన్ను బాగు చేయాలని, నీ చేయి పట్టుకుని నడవాలని, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఆ మాటలు ఏం చెప్తున్నాడండి? మరొక మరి చదవండి, అందరికి అర్థమయ్యేటట్లు. నేను ప్రేమిస్తే వాళ్ళందరినీ ఎవరినైనా గద్దిస్తాడు. ధనికుడు కాదు, ధనవంతుడు కాదు, భేదవుడు కాదు, ఎవరైనా ప్రేమించే వ్యక్తి ఉంటే వాటిని జాగ్రత్తగా గద్దిస్తాను, నేను శిక్షిస్తాను కూడాను. నువ్వు ఆసక్తితో నువ్వు మారు మనసు, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను, నేను శిక్షిస్తున్నాను. ఎందుకంటే బెత్తమ్మ వాడని కుమారుడు తన తండ్రికి విరోధం. ఎవరైనా పిల్లలకి కొట్టట్లేదు, ఎవరైనా పిల్లల్ని మరి గసరట్లేదు, పిల్లల్ని ఎప్పుడు కూడాను ఏ రకమైనటువంటి బుద్ధి నేర్పించట్లేదు, వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు విచ్చలవిడిగా వదిలేస్తున్నారనంటే వాళ్ళ పతనానికి మనమే పునాదులు వేసిన వారు అవుతామని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బెత్తమ్మ వాడని కుమారుడు తమ తండ్రికి విరోధని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. మన తండ్రి అయిన దేవుడు మనకు అప్పుడప్పుడు బెత్తం వాడుతూ ఉన్నాడు. మనల్ని సరి చేయటం కొరకు, మనల్ని సరిగా ఉంచటం కొరకు, మనల్ని బాగు చేయటం కొరకు, సరైన మార్గంలో మనం నడవటం కోసమే ఆయన చిన్న చిన్న శిక్షలు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి నామమునకు మహిమ కలుగును. అప్పుడప్పుడు చిన్న చిన్న శ్రమలు మనకు అనుగ్రహిస్తాడు, చిన్న చిన్న కష్టాలు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు, చిన్న చిన్న బాధలు మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మనము దేవుడు ఉన్నాడని గుర్తు చేసుకోవడానికి, ఆయన కృపను మనం ఆశ్రయించడానికి, ఆయన మీద మనం ఆనుకోవడానికి దేవునికి స్తోత్రము కలుగునుగా. చూడండి, ఒక మొక్క లేవాలంటే, ఒక జీవము కలిగిన మొక్క పెరగాలంటే, అది మహావృక్షంగా ఎదగాలంటే ఒక జీవం లేని కర్రను మనం దాని పక్కన పోతాం కదా. జీవము లేని కర్రను పాతి దానికి వేసి మనం కడతాం. దేన్ని? జీవము కలిగిన చెట్టుని. మనకు సరసరి అనిపించవచ్చు, ఇది జీవము కలిగిన దానికి జీవము లేనిది ఆధారం ఎలాగవుతుంది కదా. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కర్రకి ఏం లేదండి, జీవము లేదు, నిర్జీవమైనది. కానీ జీవము కలిగి పెరిగి పెద్దదయ్యి
పెద్ద మహావృక్షమై ఫలాలు ఇవ్వగలిగిన చెట్టుకి ఆధారం ఏంటంటే ఈ జీవము లేని కర్రే. అది పెరగాలి, పెద్దదవ్వాలి, అది మహావృక్షం అవ్వాలి, అనేక మందికి ఆశ్రయంగా ఉండాలి, అనేక మంది ఆకలి తీర్చాలంటే ఈ యొక్క నిర్జీవమైనటువంటి ఈ కర్ర మాత్రమే దానికి ఆధారం ఉంది. గాలి వచ్చినప్పుడు, అది అనేక రకాలైన కష్టం వచ్చినప్పుడు, అనేక రకమైనటువంటి బాధ వచ్చినప్పుడు నిలవబెట్టగలిగింది ఏది ఉందంటే జీవం లేనటువంటి కర్ర. మనకు కనిపించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు కదా అని మనం మనుషుల మీద ఆధారపడతాం, కానీ కనిపించిన దేవుడి మీద ఆధారపడమని దేవుని వాక్యం చెబుతా ఉంది. మనుషులు నమ్ముటి కంటే, రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించడానికి మేలు. అరే నా పక్కన లేదు కదా, నా పక్కన ఉన్నటువంటి వీటిని నేను పట్టుకుంటున్నా అనడానికి లేదు. నువ్వు దేవుణ్ణే పట్టుకోవాలి, దేవుని మీదే ఆధారపడాలి. దేవుని యందు నీ విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితాన్ని మార్చేస్తాడు, నీ జీవితాన్ని మలిచేస్తాడు, నీ బ్రతుకుని ఉన్నతమైన రీతిగా నడిపిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చిన్న శ్రమ రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే అబ్రహాము కానీ యాకోబు కానీ దేవుడిని విడిచిపెట్టేసినట్లయితే వారి జీవితాల్లో ఈరోజు ఆ ఆశీర్వాదాలను, ఆ దీవెనలను వారు చూస్తుంటారు. దేవుని నామమునకు మహిమ కలుగును. ఇలా వారు ఉన్నారంటే, ఇలా వారు చేస్తున్నారంటే, ఇలా వారు బ్రతుకుతున్నారంటే, ఇలా అలా అంటున్నారంటే అది దేవుని కేవలం కృప తప్ప వేరొకటి కాదని మనం ఆలోచించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో ఎన్నోసార్లు దేవుని యొక్క శిక్షకు 13 సంవత్సరాలుగా బలైపోయి వెనక్కి వెళ్ళిపోయిన ఆయన ఎప్పుడైతే మళ్ళీ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూశాడో తన జీవితం అంతా మారిపోయింది. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడింది. దేవుని ఎంతగానో దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏదైనా సరే శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, బాధ రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, కష్టం రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, ఇరుకు రాగానే వెనక్కి వెళ్ళిపోవడం, ఇబ్బంది రాగానే వెనక్కి వెళ్ళిపోవడము, ఏదో ఆ లేనిపోయినటువంటి పరిస్థితులు రాగానే వెనక్కి వెళ్ళిపోవడం కలిగి ఉంటే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మాటలు వినిపించబడుతున్న మాటలు ఏంటంటే దేవుని వైపు నీకు అందృష్టిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కనుక ఈ ఉదయకాల సమయం ముందు నేను మనం ఎలా ఉన్నామని ఆలోచించాలి. నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరిశీలన చేసుకోగలగాలి. నీ బ్రతుకుని, నా బ్రతుకుని మనము పరిశోధన చేసుకోగలగాలి. అబ్రహాము కంటే మనం శ్రేష్ఠమైనటువంటి వారు కాదని మనం గుర్తించాలి. చాలా మంది వరకు మనం ఆలోచించాం. కొన్నిసార్లు వ్యతిరేకంగా బ్రతికిన వ్యక్తులను కూడా దేవుడు మళ్ళీ మార్చడానికి ఇష్టపడతాడండి. వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారిని కూడా దేవుడు మళ్ళీ సరిచేస్తాడండి. వ్యతిరేకంగా ఉన్నవారిని కూడా దేవుడు మళ్ళీ ప్రాణం ఇస్తాడండి, బ్రతికిస్తాడండి. చూడండి, ఒక మారు లోతు చూసినట్లయితే లోతు దేవుని వద్దనుకుని ఎక్కడ పోయాడండి? సొదొమ గొమొరకు పోయాడు. సొదొమ గొమొర అంటే పాప సంబంధమైనటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. పాపులు చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు అందరూ చెడిపోయారే. అలాంటి ప్రజల మధ్యలో కూడాను లోతు హాయిగా బ్రతికేస్తున్నాడు, దేవుని కృప పొందలేక. కానీ అయినా దేవుడు లోతును బ్రతికించాలని ఆశతో, ఆసక్తితో దేవుడే లోతు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కాదు. కొన్నిసార్లు నీవు కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రేమను నోచుకోలేని వ్యక్తిగా, దేవుని బాధ పెట్టే వ్యక్తిగా, దేవుని మరచని వ్యక్తిగా, దేవుని యొక్క దీవెనకు దూరం అయిపోయిన వ్యక్తిగా ఉన్నా సరే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి నిన్ను మళ్ళీ ఆయన దర్శించాలని ఆశపడతా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నిన్ను దర్శించి నేను రక్షించాలని అనుకుంటున్నాడు. జిగట కలిగిన ఊబిలో నుంచి మళ్ళీ నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. పాప సంబంధమైనటువంటి ప్రాంతాల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురావాలనుకుంటా ఉన్నాడు. పాప సంబంధమైనటువంటి స్థితిగతుల నుంచి దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. పాప సంబంధమైనటువంటి దినాల నుంచి నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. మూర్ఖతరపు ప్రజల మధ్య దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధుడైన దేవునితో పరివర్తన కలిగిన వ్యక్తులుగా పరిశుద్ధమైనటువంటి జీవితాలను మనము అవలంబించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో మార్చడానికి ఆయన సమర్థుడని
ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోగలరా? దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు చాలా ప్రేమమయుడు, చాలా ఉన్నతమైనటువంటి దేవుడు. ఎవరిని విడిచిపెట్టేసినటువంటి వ్యక్తి కాదండి. ఒక తల్లి ఒక ఊరిలో ఉంది. ఆ తల్లికి ఏ రకమైనటువంటి ఆధారం లేదంట. ఆ తల్లికి ఏ రకమైనటువంటి తోడు లేదు, ఏ రకమైనటువంటి అండ లేదు. ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి తల్లి జీవితంలో దేవుడు చేసిన గొప్ప మలుపు ఏంటంటే, ఆ బ్రతుకుతున్నప్పుడు అలాంట ఆమె యేసు ప్రభువుని నమ్మినందుకు ఆమె అరణ్యంలోకి ఊరు వాళ్ళందరూ కూడా పంపించేశారు. పంపించినప్పుడు ఆ తల్లి ప్రభువు నామమునకు మహిమ కలుగునుగా కానీ ప్రభు సముఖంలో ప్రతిరోజు ప్రభు సన్నిధిలో వేడుకోవటం మొదలుపెట్టింది. ఉదయం అయ్యేసరికి మరి దేవుణ్ణి ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఆనందంగా సంతోషంగా ప్రభువుని వేడుకోవటం మొదలుపెట్టింది ఆ తల్లి. చీపురు కోసుకోవడానికి కర్రలు ఏరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను చూసి చాలా బాధపడుతూ ఉన్నారట. ఎందుకు బాధపడుతున్నారంటే, ఒంటరి బ్రతుకుని ఎలా అనుభవిస్తున్నావు, ఒంటరిగా ఎలా ఉంటున్నావు, ప్రభువుని వదిలేవచ్చు కదా, ప్రభు మాటలు మానేవచ్చు కదా, ఈ ప్రార్థనకు దూరంగా ఉండొచ్చు కదా, మళ్ళీ ప్రజలతో బ్రతకొచ్చు కదా అని చెబుతున్నప్పుడు, లేదు నేను ప్రభు కొరకే బ్రతుకుతానని చెప్పడం మొదలుపెట్టాను. పెట్టిన తర్వాత ఆ ఊరిలో జరిగినటువంటి ప్రార్థన చేసింది, ప్రభువా ప్రజలను నా దగ్గరికి నడిపించి ప్రభువా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఎవరైనా ఏమైనా ప్రార్థన చేస్తారు? ఒక్కడున్నాడు 100 మందిలో కలవాలని ప్రార్థన చేస్తాడు. కానీ 100 మందిలో లేనటువంటి మనిషి, ఒక్కరిగా ఉన్న మనిషి 100 మందిని ఇక్కడ నడిపించి ప్రభు అని ప్రార్థన చేసిందంట. రోజు ప్రార్థన చేస్తూ ఉంది. రోజు ప్రార్థన చేస్తుంటే చాలామంది పిచ్చి పట్టిన మనిషి అయిపోయింది. ఒక్కదే ఉండటం వల్ల చాలా మరి ఒక రకమైనటువంటి విభ్రాంతిలోకి వెళ్ళిపోయింది. ఈ వ్యక్తిని ఎవరు బాగు చేయలేనటువంటి పరిస్థితి వచ్చేసిందంట. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఒక మరి జియో రిజర్వేషన్ పాస్ చేసిందంటే ఏంటంటే, ఆ ప్రజలన్నీ ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా ఖాళీ చేసేయాలి. అక్కడ ఒక పెద్ద డ్యామ్ రాబోతుంది. ఆ డ్యామ్ అంతటిని మరి చేయడం కొరకు ఊర్లన్నీ ఖాళీ చేసేసి ఆ కొండపై మీరు అందరూ ఎత్తైన ప్రదేశంకి వెళ్ళిపోయి ఇల్లు కట్టుకోండి, మీకు ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పారట. వెళ్ళేసరికి ఈ ప్రజలందరూ కూడాను ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే, ఈ డ్యామ్ కోసం అంతా కొట్టేస్తున్నారు కదా, ఈ ముసలమ్మ అయితే ఎక్కడైతే నివాసం చేస్తుందో అక్కడ వీళ్ళందరికీ ఇల్లు స్థలాలు ఇస్తే అక్కడికి ఇల్లు కట్టుకోవడం మొదలెట్టారట. అప్పుడు ఆ యొక్క నడిగొడ్డులో ఉండి ప్రార్థన చేస్తున్నట్ట, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పిన దేవా నేను అడిగాను, ఈరోజు నేను పొందుకొని చూస్తున్నాను ప్రభువా అని. ఒకప్పుడు ఒంటరిగా ఉన్న మనిషి, ఒకప్పుడు వెలివేయబడిన మనిషి, ఒకప్పుడు అన్ని రకాలుగా అణచివేయబడిన వ్యక్తి, అసహించుకున్న వ్యక్తి, బహిష్కరించబడిన వ్యక్తి